వెజ్ నాన్ వెజ్ నేమ్ అయితే బిర్యానీ అయి ఉండాలి. కంఫర్ట్ కన్నా ఇట్స్ అన్ ఎమోషన్. ఓవెన్లో చేసే దమ్ బిర్యానీ, క్విక్ అండ్ ఈజీగా వెజ్ దమ్ బిర్యానీ చేసేద్దామా? ఇప్పుడు ఒక వైట్ ప్యాన్ తీసుకొని మీకు నచ్చిన వెజిటేబుల్స్, దాంట్లో కొంచెం మింట్, సిలాంట్రో, చిల్లీస్, గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియా పౌడర్, టర్మరిక్, చిల్లీ పౌడర్, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన దాంట్లో ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్, లెమన్ జ్యూస్, హోల్ స్పైసెస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ పనీర్ కూడా యాడ్ చేస్తున్నాను, బట్ ఈ మిక్స్ చేసేటప్పుడు చేయలేదు. కొంచెం కుక్ అయ్యాక తర్వాత యాడ్ చేస్తున్నాను, లేదంటే పనీర్ ముషి అయిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసిన దాన్ని స్టవ్ మీద పెట్టి కొంచెంసేపు కుక్ చేసుకోవాలి. అంటే ఒక 50% ఆఫ్ వెజిటబుల్స్ కుక్ అవ్వాలి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడం కోసం ఒక ఫ్రీగా ఉన్న పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో 3/4 వాటర్ ఫిల్ చేసి అందులో సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, మింట్, సిలాంట్రో, చిల్లీస్, హోల్ స్పైసెస్, లెమన్ జ్యూస్, ఆయిల్ అన్నీ వేసి బాగా ఉడికించాలి. ఈ వాటర్లో సాల్ట్ కంటెంట్ నార్మల్గా ఉండే కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం 1 అవర్ ముందు సోక్ చేసుకున్న బాస్మతి రైస్ వేసి దాంట్లో ఉడికించాలి. ఇప్పుడు మనం ఒక ట్రే తీసుకొని ఆల్రెడీ కుక్ చేసుకున్న వెజిటబుల్స్ దాంట్లో వేసి లెవెల్గా లేయర్ చేసుకోవాలి. రైస్ 70% కుక్ అయిన తర్వాత దాన్ని నీట్గా స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి దాన్ని ఈ వెజిటబుల్స్ పైన ఒక లేయర్గా వేసుకోవాలి. ఈ రైస్ నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ ట్రేని ఒక 2 times ట్యాప్ చేస్తే నీట్గా రైస్ సెటిల్ అవుతుంది. దీనిపైన మనం కొంచెం మింట్, సిలాంట్రో, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం గీ అన్నీ వేసి నీట్గా ఫాయిల్తో ర్యాప్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఓవెన్లో పెట్టి 400 degreesలో 40 minutes కుక్ చేసుకుంటే టేస్టీ అండ్ యమ్మీ వెజ్ దమ్ బిర్యానీ రెడీ. రెసిపీ చాలా ఈజీ కదా, ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.